మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో అడ్వకేట్ వరుణ్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే వరుణ్ గారు. నమస్తే. అమ్మా నాన్న ఆస్తి ఉంటుంది కదా, పేరెంట్స్ది ఎవరైతే, అది గర్ల్స్ కి ఏ సిచ్యువేషన్స్ లో వెళ్తుంది అంటే, ఇప్పుడు చాలా మంది ఏంటంటే దాని మీద చాలా ఫైట్స్ ఇష్యూస్ మీకు జరుగుతున్నాయి. తెలియదే ఉంది, కేసెస్ చాలా చూస్తుంటారు. దాని మీదే వస్తుంది అంటే గర్ల్స్ కి కంపల్సరీ చెందాలి అని కూడా వీళ్ళు వెళ్ళి మళ్ళీ కోర్టులో కేసు వేయడం జరుగుతోంది. సో ఎంతవరకు గర్ల్స్ కి ఆస్తి అనేది, ప్రాపర్టీ, అమ్మ నాన్న ప్రాపర్టీ వెళ్తుంది అంటారు? అంటే మనకి ఇక్కడ సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఒకటి ఉంది, వినీతా శర్మ వర్సెస్ రాకేష్ శర్మ అని. ఈ కేసులో గర్ల్స్ కి వాళ్ళ పేరెంట్స్ ఒక ఆస్తి బై బర్తే ఉందని ఇచ్చారు. అంటే పుట్టుకతోటే పేరెంట్స్ ఆస్తి ఉంది. అయితే ఇక్కడ ఆస్తులు రెండు రకాలుగా చూస్తాం మనం. ఒకటి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ, అంటే వారసత్వంగా వచ్చింది. రెండోది సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ. ఇలా రెండు రంగంగా మనకు ఆస్తులు వచ్చినప్పటికీ చాలా మంది ఏం చేస్తారు, ఇప్పుడు ఒక అమ్మాయి నాకు ప్రాపర్టీ కావాలని వెళ్తే వాళ్ళ సిబ్లింగ్స్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో బ్రదర్స్కి ఇట్లా, అది కష్టార్జితం, తనకు ఇష్టం ఉంటే ఇవ్వచ్చు లేకుంటే లేదు, పేరెంట్స్కి ఒక ఆప్షన్ అన్నట్టుగా వెళ్తారు. కానీ రీసెంట్గా ఎంజీ ప్రియదర్శిని గారు జడ్జి ఎవరైతే జడ్జ్మెంట్ ఇచ్చారో వాళ్ళు ఏమంటారంటే, ఈవెన్ ద ఉమెన్ సౌండ్ ఎనఫ్ ఫైనాన్షియలీ, జాబ్ చేసినా ఏది చేసినా, దే కెనాట్ బి డినైడ్ ద సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఆఫ్ ద ఫాదర్ అన్నారు. అంటే తండ్రి కష్టార్జితంతో వచ్చినా కూడా కొడుకులకి ఇవ్వట్లేదా? ఈక్వల్ గా చూసినప్పుడు మరి వీళ్ళకి కూడా ఈక్వల్ గా ఇవ్వాలి కదా అని చెప్పేసి ఎంజీ ప్రియదర్శిని గారు జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది ఒక కేసులో. సో దే ఆర్ ఎలిజిబుల్ టు టేక్ ద షేర్ ఆఫ్ ద ప్రాపర్టీ. దే మే నాట్ బి ఇంట్రెస్టెడ్. కొందరికి రిలేషన్స్ పోతాయి, బ్రదర్స్ వాళ్ళు మాట్లాడరని కూడా ఉండొచ్చు, బట్ స్టిల్ దే ఆర్ ఎలిజిబుల్ టు టేక్ ద షేర్ ఈక్వల్లీ. ఇప్పుడు మీరు ఏమన్నారంటే, ఓన్లీ అంటే ఫాదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదే వాళ్ళు సంపాదించింది అయితే డాటర్కి ఉంటుంది అని. ఇప్పుడు యాన్సెస్టర్స్ మీరు అన్నట్టు తాతల కాలంలో ఏవో ప్రాపర్టీస్ ఉంటాయి, అందులో అయితే అబ్బాయిలకి హక్కు ఉందని అందరికి షేర్ చేయడం జరుగుతుంది. అందులో కూడా గర్ల్స్కి ఉంటుందా మరి అమ్మాయిలకి? యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మన రెండు హిందూ లా పరంగా 2 schools ఆఫ్ లెర్నింగ్ ఉంది. మితాక్షరి స్కూల్ అని ఒకటి, దయాబాగర స్కూల్ అని ఒకటి. అయితే మితాక్షరి స్కూల్ పరంగా బ్రదర్సే ఎవరైతే పెద్ద ఉన్నారో ఇంట్లో వాళ్ళే చూసుకుంటారు జనరల్గా. ఏంటంటే నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ అప్పట్లో కల్చర్ ఎట్లుంటే పెళ్ళిళ్ళు చేయటం మిగతా. దయాబాగర స్కూల్ ఏంటంటే అందరూ సమానమే అక్కడ, ఎవరైనా ఒకటి. అయితే ఇప్పుడు మనకు చూస్తే ఎన్టీ రామారావు గారు అప్పట్లో వాళ్ళకున్న చిల్డ్రన్ అందరికీ, ఉమెన్కి మెన్కి అంటే అక్కడ వాళ్ళ కొడుకులకి కూతుర్లకి ఈక్వల్గా షేర్ ఇచ్చారు. ఆ ఈక్వల్గా పార్టీషన్ ఆస్తి పంచి తర్వాత అది స్టేట్ లా కమిషన్కి వెళ్ళి, తర్వాత యూనియన్ లా కమిషన్కి వెళ్ళి, అక్కడి నుంచి దానిపైన అట్లాంటి వాటిని పేరెంట్స్ కూడా కొందరు కొడుకులకి కూతురికి ఈక్వల్గా షేర్ ఇవ్వటం చూసి చాలామంది ఇచ్చారు. సో అదొక యాక్ట్ లాగా అయిపోయింది. ఓకే, సో ఏంటంటే కొడుకులకి ఇచ్చినప్పుడు కూతుర్లకు కూడా ఇవ్వాలి కదా, ఆ కాన్సెప్ట్ తోటి అట్లాంటి వాళ్ళు ఇవ్వటం వల్ల కొందరు బయట కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సెల్ఫ్ ఎక్వైర్డ్ యాన్సెస్ట్రల్ అన్న కన్నా ఎవరైతే పేరెంట్స్ ఈక్వల్గా చూశారో కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ₹1,00,00,000 ఇస్తే వీళ్ళకి ఎంతో కొంత ఇచ్చేసి, వీళ్ళు కూడా ఫ్యామిలీ బాగుండాలి, మనకు కూడా ఇచ్చారు కదా, మనకి ఇచ్చారని చెప్పి వాళ్ళని కూడా కొంచెం కూల్ చేసి ఇల్లు బాగుండడానికి వాళ్ళు కూడా ఇచ్చడం జరిగింది. కానీ సెల్ఫ్ ఎక్వైర్డ్ యాన్సెస్ట్రల్ అన్నది ఇచ్చే వ్యక్తిని బట్టి ఉంటుంది. చాలా చోట్ల మేము కేసెస్ చూస్తుంటాం, అది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఉంటుంది, బట్ స్టిల్ దే ఇన్సిస్ట్ సెల్ఫ్ ఎక్వైర్డ్. అంటే నాకు కష్టార్జితం అన్నంత మాత్రాన ఇవ్వకూడదని రూల్ లేదు. వాస్తవాన్ని మనకి ఎగ్జాంపుల్ చూసుకుంటే బిల్ గేట్స్ కానీ, వారెన్ బఫెట్ కానీ, అంతేందుకు సోను సూద్ అయినా కూడా వీళ్ళందరూ ఎంతో మందికి ఎంతో ప్రాపర్టీస్ అంటే సర్వీస్ లాగా చేశారు, ఫండ్స్గా, చారిటీలుగా. అక్కడ తెలియని వ్యక్తులకి ఇచ్చారు. తెలియని వ్యక్తులకే ఇచ్చినప్పుడు ఇంట్లో పిల్లలకి ఇవ్వడానికి ఏముంది, కూతురైనా కొడుకైనా వాళ్ళ పిల్లలే కదా. సో మనిషి యొక్క నేచర్ని బట్టి కూడా ఇవ్వాలా వద్దనేది ఉంటుందండి బేసికల్గా. కానీ ఎలిజిబుల్ ఉమెన్ సెల్ఫ్ ఎక్వైర్డ్ కైనా యాన్సెస్ట్రల్ కైనా దే ఆర్ ఎలిజిబుల్ టు గెట్ ద షేర్ ఇన్ ద ప్రాపర్టీ. సో అంటే వాళ్ళు ఇష్టంగా ఇస్తేనే తీసుకోవడం కాదు, వీళ్ళు లీగల్ పరంగా కూడా అంటే వీళ్ళు రైట్ ఉందంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఎలా అంటే వాళ్ళు ఉమెన్ ఇస్తారు, అంటే పేరెంట్స్ ఇస్తారు, ఉమెన్కి తెచ్చుకుంటారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఇచ్చినప్పుడు జనరల్లీ వాళ్ళు ఎవరు అడ్వకేట్ని కానీ ఏదైనా లీగల్ ప్రొసీడర్స్ ఏదైనా కూడా కోర్టులో కేసులు, పార్టిషన్ సూట్లు ఇవన్నీ వేయరు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ ఇచ్చేసారు. ఇప్పుడు ఇంట్లోనే ఇష్యూస్ సాల్వ్ అయిపోతే కోర్టు వరకు రారెవరు. సో అక్కడ రాని సందర్భంలో అంటే చాలా మటుకు కూడా ఇల్ ట్రీట్మెంట్ జరుగుతుంటుంది.
అంటే మన దగ్గర కొంచెం కల్చర్లో మెన్కి ఎంతైనా కూడా ఖర్చు పెడతారు, చదువుకైనా దేనికైనా. ఏదో ఉమెన్ వరకు అయితే డిగ్రీ పెళ్ళి అనేది పెట్టుకుంటారు. పెళ్ళికి పెట్టిన ఖర్చు ఎడ్యుకేషన్ కూడా బెటరు. అవును. సో వీళ్ళు కొంచెం మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళు ఉంటారు. అందులో కొంత సున్నిత మనస్కులు అనుకోండి, వాళ్ళు ఎందుకులే ఇదంతా బ్రదర్స్తో వాళ్ళతో రిలేషన్ పోతుందని ఆగుతారు. కొందరు మన స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి ఉమెన్, మేము కూడా ఎలిజిబులే కదా, ఇప్పుడు వాళ్ళు మాత్రం సొంతంగా తెచ్చుకోలేదు కదా, మేము ఎందుకు కడగకూడదు అని లాయర్ని అప్రోచ్ అవుతారు. ఆబ్వియస్గా లాయర్ ఉన్న జడ్జిమెంట్స్ అవన్నీ చూపించి మీరు ఎలిజిబులేనండి అని వాళ్ళు చెప్తారు. సో ఏంటనేది చాలా చోట్ల ఏం జరుగుతుందంటే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయినప్పటికీ కూడా పేరెంట్స్ ఇప్పుడు ఎందుకు కొన్ని సందర్భాలు చూస్తాం, కూతురు కన్నా ఒక మెట్టు కొడుకే ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే తన తర్వాత ఇంటి పేరుని తీసుకెళ్తాడనో ఇంకేటో తెలియదు, కానీ దానివల్ల కొడుక్కి ఇవ్వడానికి రెడీగా ఉంటారు వీళ్ళు. కొడుక్కి ఇచ్చినప్పుడు కూతురికి ఎందుకు ఇవ్వరు అనేది మాకు ఆశ్చర్యం అవుతుంది. ఇవ్వకుంటే ఇద్దరికి ఇవ్వద్దు. కొందరు పెద్ద మనిషి చెప్పారు ప్రాపర్టీ అంతా చారిటీకి ఇస్తా అని. రజనీకాంత్ గారు కూడా చెప్పారు కొన్ని సందర్భాల్లో, ఉన్న తర్వాత ఆస్తి వేరే వెళ్తుంది, ఏదో వీరికి ఏదో కొంచెం ఇచ్చి మిగతా ఇస్తారని చెప్పేసి. అట్లా కొందరికి ఉంటుంది. కానీ కొడుకు మీద అంత ఇంట్రెస్ట్ చూపించి కూతురికి ఇవ్వకుండా ఉండే వరకు ఖచ్చితంగా మనోభావాలు దెబ్బతింటాయి. ఇవ్వకపోతే ఇద్దరికి సొంతం కష్టపడాలని చెప్పాలి, ఇస్తే ఇద్దరికి ఇవ్వాలి. పోనీ తనకి ఎక్కువ ఇస్తే కొంత తక్కువ గొప్ప వీళ్ళకి ఇవ్వాలి. కానీ అలా ఉండదు. కొడుకైతే పక్కా బై డిఫాల్ట్ మేము ఇస్తాం, వీళ్ళకి ఇవ్వనప్పుడు ఖచ్చితంగా లాయర్ని అప్రోచ్ అవుతారు, కేసులు ఫైల్ అవుతాయి, నడుస్తున్నాయి కూడా. రీసెంట్లీ మేము కూడా ఒక కేసు ఇలాంటిది చూసాం, ఎవిడెన్స్ స్టేజ్కి వచ్చేసింది. ఇప్పుడు ఆల్రెడీ గర్ల్స్కి మీరు అన్నట్టు స్టడీస్ కొంతవరకు అండ్ డౌరీ విధంగా అదే పెళ్ళికని చెప్పి తీసుకుంటారు కదా, సో అది కౌంట్లోకి రాదంటారా? ఆ టైంలో బాయ్స్కి ఏమి ఇవ్వరు కదా మరి. ఇప్పుడు డౌరీ అంటున్నారు, ఇప్పుడు డౌరీ అనొచ్చు, కొన్ని చోట్ల శ్రీధన్ అని కూడా అంటారు. అంటే ఇంట్రెస్ట్ తోటి ఇస్తే గిఫ్ట్, గోల్డ్ కానీ మూవబుల్ ఆర్ ఇమూవబుల్ ప్రాపర్టీ ఏది ఇచ్చినా కూడా గిఫ్ట్గా ఇవ్వచ్చు, శ్రీధన్ గా అనొచ్చు. కానీ డౌరీ ఇచ్చినా కూడా డౌరీ ఎంత ఇచ్చారు? ఇప్పుడు నువ్వు ఒక 10 లక్షలు డౌరీ ఇచ్చానంటున్నావు, మరి నీ కొడుక్కి డౌరీ తీసుకోలేదా? నువ్వు 10 లక్షలు డౌరీ నువ్వు ఇచ్చి కూతురికి, కొడుకేమో 2 crores ప్రాపర్టీ తీసుకొని మళ్ళీ తర్వాత తనకు ఆస్తిలో వాటా ఇస్తా అంటే ఖచ్చితంగా మనోభావాలు దెబ్బతింటాయి కదండి. కరెక్ట్. ఇప్పుడు కొడుకు కూతురు ఉన్నారండి ఇంట్లో, ఫస్ట్ అమ్మాయి పెళ్లి చేస్తారు బ్రదర్ పెద్దవాడైతే. మరి అమ్మాయి పెళ్లి చేసినప్పుడు ఒక 10 లక్షలు 20 లక్షలు నువ్వు ఇచ్చావు డౌరీ, కానీ ఇతనికి వచ్చే వరకు జనరల్గా ఎక్కువనే తీసుకుంటారు. మరి ఈయనకు తీసుకోలేదా డౌరీ? కరెక్ట్. డౌరీ తీసుకున్నావు కదా, దానికి ఒక 5 రెట్లు ఎక్కువ తీసుకున్నావు. ఎక్కువ తీసుకున్నాక మళ్ళీ ఈయనకి ఇవ్వడానికి ఎందుకు రెడీగా ఉన్నావు? ద సేమ్ పర్సన్, లెట్ ఇట్ బి మదర్ ఆర్ ఫాదర్, పేరెంట్స్ ఆర్ షోయింగ్ సమ్ డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ చూపించే వరకు మనోభావాలు దెబ్బతింటాయి. ఇవి కేవలం ఉద్యోగాలు చేస్తూ సంపాదించే వాళ్ళు కూడా పార్టిషన్ సూట్ ఎందుకు వేస్తున్నారంటే ఇది రీజన్. ఎందుకంటే ఇంట్లో పేరెంట్సే వాళ్ళని తక్కువగా చూడటము, ఒకళ్ళని ఎక్కువగా చూడటం ఉన్నప్పుడు ఖచ్చితంగా సెంటిమెంట్స్ అనేది హర్ట్ అవుతాయి. మీరన్నమాట డౌరీ ఇస్తారు కదా, ఎస్, ఒకవేళ తనకెంత ఇచ్చిన డౌరీయో ఇతనికి అబ్బాయి కూడా అదే డౌరీ తీసుకున్నావు అనుకున్నావు, మరి తీసుకున్నావు కదా, మరి ఎందుకు ఇవ్వాలి ప్రాపర్టీ? కానీ నువ్వు ఇక్కడ ఇవ్వడానికి రెడీగా ఉన్నావు, వీళ్ళకి ఇవ్వడానికి రెడీగా లేవు అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు హర్ట్ అవుతారు. హర్ట్ అయినప్పుడు లాయర్ని అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయినప్పుడు ఏదైతారు, కొన్ని సందర్భాల్లో ఎందుకులే రిలేషన్స్ అనుకుంటారు. కానీ ఆ రిలేషన్ స్ట్రాంగ్ ఉండడానికి నీకు ఈక్వల్ ప్రయారిటీ ఉండాలి. నీ బ్రదర్ని ఎలా చూసారో మీ పేరెంట్స్, నిన్ను అలాగా చూస్తే ఆ రిలేషన్ కాపాడుకోవాలి. కానీ నీ బ్రదర్ని ఎక్కువగా చూసినప్పుడు, నిన్ను తక్కువ చూసినప్పుడు అవసరం లేదు. అది ఒక లాయర్గా నేను అంటాను. ఎందుకంటే భగవద్గీత మీదనే ప్రమాణం చేపించి చెప్తారు కదా, ఆ భగవద్గీతలో ఒక మాట ఉంటుంది, అంటే నిన్ను ఎవరు ఎలా చూస్తే తిరిగి వాళ్ళని అలా చూడటమే ధర్మం అని చెప్పి. ఓకే, కృష్ణుడు కూడా ఏం చేశాడు, సంధికి వెళ్ళాడు, కుదరలేదు కాబట్టి వాళ్ళు ఎవరు వినేలా లేరు కాబట్టి యుద్ధం అర్జున్కి ఎంతో మోటివేట్ చేసి యుద్ధం చేయించాడు. అంటే దట్ ఈస్ ద కరెక్ట్ థింగ్. -*- అని మ్యాథ్స్లో అన్నట్టే, నిన్ను ఈక్వల్గా చూడనప్పుడు నువ్వు అదే ఎఫెక్షన్ అవన్నీ చూపించాల్సిన అవసరం లేదు. సో బెటర్ టేక్ ఎ లీగల్ స్టెప్, అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ.